దత్తుడికి ఇష్టమైన ప్రాంతం గానగాపూర్ అని చెప్తారు. అక్కడ మొత్తం కాశీ, ప్రయాగకు సమానమైన అష్టతీర్థాలున్నాయంటారు. ఏంటి అంత గానుగాపూర్ ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది ఎళ్తున్నారు అక్కడికి. అవును. విపరీతంగా జనం వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. ఏంటి అక్కడ ఎక్కడ ప్రత్యేకత? లేని క్రేజ్ గానగాపూర్‌కే ఆ! వచ్చిందిప్పుడు. ఎందుకు అస్సల. అనంటే, కోరికలు వెంటనే తీరిపోతున్నాయి. ఓకే. ఎక్కడైతే కోరికలు వెంటనే తీరిపోతాయో, అక్కడికి జనం వస్తూనే వెళ్తారు. ఉంటారు. అవును. గానగాపూర్ ఎందుకు అద్భుతమైన క్షేత్రం అంటే, నృసింహ సరస్వతి రెండో అవతారం, దత్తాత్రేయ స్వామివారి రెండో అవతారం, శ్రీపాద స్వామి తర్వాత అవతారం నృసింహ సరస్వతి. ఓకే. తమ శిష్యులకు అభయహస్తం ఇచ్చారు, తమ భక్తులకు. నేను అంతర్ధానం అయినా కూడా నా పాదుక రూపంలో నేనిక్కడే ఉంటాను. ఓకే. ఔదంబర వృక్షంలోనే నేనుంటాను. ఎవరైతే ఇక్కడ నదీ సంగమంలో స్నానం చేసి, నా ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఎవరైతే నా పాదుకా దర్శనం చేసుకుంటారో, వాళ్ళ కోరికలు నేను తీరుస్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి నేను ఏదో ఒక రూపంలో భిక్ష స్వీకరిస్తాను. హ్మ్. మీ ఇళ్ళకు వచ్చి అని భాస్కర్ శర్మకి మాటిస్తారు. ఓకే. భాస్కర్ శర్మ అని ఆ శిష్యులు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ ఒక గంట మోగుతుంది. దత్తాత్రేయ స్వామి భిక్షకొస్తారు. ఏదో ఒక రూపంలో వస్తారు. అక్కడ భిక్ష తీసుకోవాలి, భిక్ష వెయ్యాలి మనం. వావ్! అలాంటి అద్భుతమైన ప్రదేశం గానగాపురం.